ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అరౌండ్ మీకు 71,999 రూపాయలకు రాబోతుంది కదా. సో నేను ఆల్రెడీ మీకు అన్బాక్సింగ్ చేశాను లాంచ్ అప్పుడే, ఒకసారి చెక్ చేయండి, మన ఛానల్లో వీడియో ఉంటుంది. నేను ఈ 1 ఇయర్ కాలంలో అబ్జర్వ్ చేసిన ఒక 5 కీ పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు 70,000 రూపాయల బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చా లేదనేది ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఒక 5 మెయిన్ పాయింట్స్ చెప్తాను. వీటిని గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు ఓకే అనుకుంటే దీన్ని తీసుకోండి. సో సింపుల్ అనమాట. దాంట్లో వెరీ ఫస్ట్ది మీకు ఇది ప్రైజ్ దాదాపు 1,20,000 దాకా ఉండేది, అరౌండ్ ఇప్పుడు మనకి 71,000కి వస్తుంది. కాబట్టి ఆబ్వియస్గా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ప్రజెంట్ డేలో గుర్తుపెట్టుకోండి. ఇది చాలా కీ పాయింట్ అనమాట. 70,000 రూపాయల బడ్జెట్లో ఆబ్వియస్గా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక రెండోది, ఈ ఫోన్ ఆఫర్ చేసే అన్ని ఏ ఫీచర్స్ ఈవెన్ మీకు ఐఫోన్స్ కూడా ఆఫర్ చేయవు, అది మీ అందరికీ తెలిసిందే. గెలాక్సీ ఏ అనేది టాప్ నాచ్ ఏ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ స్కిన్ అనమాట. చాలా చాలా బెటర్గా ఉంటుంది. దీంట్లో ఒకటి కాదు, ఒక 10-15 రకాల డిఫరెంట్ ఏ ఫీచర్స్ అనేవి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నేను మచ్చుకి ఒక 5-6 పాయింట్స్ చెప్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ మనకి కాల్ అసిస్టెంట్. ఈ కాల్ అసిస్టెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, లైవ్ కూడా అయిపోయింది. అండ్ రెండోది, దీంట్లో మీకు ట్రాన్స్లేషన్, ఇది కూడా ఎక్సలెంట్ ఫీచర్ అనమాట. మీకు ఎనీ టెక్స్ట్ కానీ వాయిస్ కానీ అది ట్రాన్స్లేట్ చేస్తుంది, ట్రాన్స్క్రైబ్ కూడా చేస్తుంది అనమాట. ఇది ఒక సూపర్ ఫీచర్. అండ్ మూడోది, దీంట్లో మీకు ఇంటర్ప్రిటర్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి, నోట్ టేకింగ్ ఉంటుంది, నోట్ అసిస్టెంట్ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దీనికి గ్యాలరీలో ఉండే ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఏ ఫీచర్స్ అవి ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. అంటే ఏ జనరేటివ్ మోడ్ కావచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేయమని చేంజ్ చేస్తుంది. అండ్ ఆబ్జెక్ట్ రిమూవర్ ఉంటుంది. పర్సన్ని ప్రాపర్గా మీరు ఐఫోన్స్లో కూడా దొరకదు మనకి ఆబ్జెక్ట్ రిమూవర్లో. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన చేతికి ఇది అడ్డు ఉందనుకోండి చెయ్యి, సో దీన్ని కూడా ప్రాపర్గా తీసేసి మన ఫేస్ని ప్రాపర్గా అరేంజ్ చేయగలదు అనమాట. ఇలాంటి ఎక్సలెంట్ ఏ ఫీచర్స్, జనరేటివ్ ఎడిట్ కావచ్చు, ఆబ్జెక్ట్ రిమూవర్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీకు సర్కిల్ టు సెర్చ్, జెమినైకి సంబంధించిన ఫీచర్స్ ఏవైతే ఇప్పుడు జెమినైకి సంబంధించిన అన్ని ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ దీంట్లో నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. ఏ ఫీచర్స్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే, నెక్స్ట్ లెవెల్ ఏ ఫీచర్స్ కావాలి అనుకుంటే, మీకు ప్రజెంట్గా మార్కెట్లో అవైలబుల్గా ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ సాఫ్ట్వేర్ ఏదంటే గెలాక్సీ ఏకి సంబంధించిన ఫీచర్స్. ఇది మాత్రం ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది ఏంటంటే దీని డిస్ప్లే. ఇది కూడా మీకు డిస్ప్లే అనేది ప్రజెంట్గా స్మార్ట్ ఫోన్స్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డిస్ప్లే గుర్తుపెట్టుకోండి. దీంట్లో సామ్సంగ్ సంబంధించిన వాళ్ళ ఓన్ డైనమిక్ AMOLED TX ఉంటుంది. LTPO ప్యానల్ 1.5K రెజల్యూషన్తో ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తుంది. HDR10+ ఆఫర్ చేస్తుంది. అలాగే మీకు 2600 నిట్స్ బ్రైట్నెస్ ఆఫర్ చేస్తుంది. అండ్ దీని డిస్ప్లే ప్రొటెక్షన్ టెక్నాలజీ కూడా టాప్ టైర్ అనమాట. టాప్ నాచ్ ఇచ్చారు వీళ్ళు. గొరిల్లా గ్లాస్ ఆర్మర్ యూజ్ చేశారు ఫ్రంట్ సైడ్, అలాగే బ్యాక్ సైడ్ కూడా గొరిల్లా గ్లాస్ ఆర్మరే ఉంటుంది. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఏమో టైటానియం ఫ్రేమ్ని యూజ్ చేస్తారు. సో హార్డ్వేర్ పరంగా కానీ డిస్ప్లే పరంగా కానీ చాలా ప్రీమియం క్వాలిటీ హార్డ్వేర్ని దీంట్లో వీళ్ళు ఆఫర్ చేశారు. డిస్ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, IP68 ఉంటుంది. అన్ని రకాల ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకా 4వ కీ పాయింట్ ఏంటంటే దీని కెమెరాస్. దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సామ్సంగ్ సంబంధించిన సెన్సార్, చాలా బాగుంటుంది. అలాగే ఇది మీకు 8K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఉంటాయి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది. రెండోది 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 3x ఆప్టికల్ జూమ్ ఇది చేస్తుంది. తర్వాత మీకు ఒక 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో ఉంటుంది. ఇది 5x ఆప్టికల్గా జూమ్ చేస్తుంది. అలాగే మీకు 100x ఏమో డిజిటల్గా జూమ్ చేస్తుంది. సో ఇదే సామ్సంగ్ ఫోన్స్లో చాలామంది అల్ట్రా తీసుకోవడానికి ముఖ్య కారణం 100x జూమ్ కదా. సో ఇది చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా సూపర్ పాయింట్. అలాగే మీకు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఆల్రెడీ మీకు అన్ని కెమెరా శాంపుల్స్ నా వీడియోలో ఉంటాయి, చూడండి. మీకు అన్ని వీలైతే ఇక్కడ మీకు వరుసగా ఆర్డర్లో మళ్ళీ ప్లే చేస్తాను. ఫొటోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వస్తాయి, అది అందరికీ తెలిసిన విషయం. ఫ్రంట్ సైడ్ కూడా 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీని కూడా 4K రికార్డింగ్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ పట్ల బడ్జెట్లో మీకు కెమెరాలో హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయదగ్గ ఫోన్ అనమాట. అలాగే దీంట్లో మీకు సాఫ్ట్వేర్, ఇక మీకు సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో ఇక సామ్సంగ్ మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సామ్సంగ్ సంబంధించిన One UI అనేది చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, ఫీచర్ రిచ్గా ఉంటుంది. అలాగే ఎలాంటి ల్యాగ్స్ ఉండవు, ఎలాంటి యాడ్స్ ఉండవు, ఎలాంటి బ్లోట్ ఉండదు, అంతా కూడా ప్రీమియంగా ఉంటుంది. మీకు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, మీరు ఫోన్ వాడుతున్నప్పుడు యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఓపెన్ అయ్యే స్టైలు, యానిమేషన్స్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, అవన్నీ చెక్ చేసుకుంటే వేరే ఏ ఫోన్ ఆఫర్ చేయని ప్రీమియం క్వాలిటీ సాఫ్ట్వేర్ దీంట్లో ఆఫర్ చేస్తారు. ప్రజెంట్కి ఇది Android 15 మీద రన్ అవుతుంది. అండ్ మీకు Android 16 సంబంధించిన బీటా ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ 7 ఇయర్స్ పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు.
సో ఇవి దీంట్లో ఉన్న మెయిన్ ఏవైతే నేను చెప్పాలనుకున్న 5 పాయింట్లు. సో ఇవన్నీ చెప్పాను, నేను ఆల్రెడీ ఆ వీడియోలో కూడా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. బట్ నేనే ఉన్నా అంటే ఒకవేళ మీ దగ్గర 70,000 రూపాయలు 71,000 రూపాయలు ఉండి ఒక ప్రీమియం క్వాలిటీ ఫోన్ ఆఫర్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది ఆబ్వియస్గా చాలా మంచి ఫోనే. ఒక లుక్ అయితే వేసుకోండి, నేను అప్పుడు మీకు వీడియో కూడా చేస్తాను, ఆ వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రాకి సంబంధించిన నా ఆఫర్ ప్రైజ్కి సంబంధించిన ఒపీనియన్ అనమాట. గో టు బెటర్ టు టేక్ అనమాట, తీసుకోవచ్చు అనేది నా అల్టిమేట్ పాయింట్. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.